హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ పెళ్లి సంతకం 40వ భాగాన్ని వినేద్దాం. ఎంతో ఆతృతగా అజయ్ ఫ్లాట్లోకి వెళ్ళి థర్డ్ ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్ దగ్గరికి వెళ్ళి కాలింగ్ బెల్ కొడుతుంది. ఎంతసేపటికి ఎవరు వచ్చి డోర్ తీరు. స్మితకి పిచ్చ చిరాకుతో రెండు చేతులతోటి డోర్ని కొడుతుంది. చాలా కోపంగా వచ్చి డోర్ తీస్తాడు. స్మిత అలా కొట్టడం వల్ల సడన్గా డోర్ తీసేసరికి ఆ రెండు చేతులు అతనికి తగులుతాయి. అతను గట్టిగా అరుస్తాడు. స్మిత అరుపుకి చూస్తుంది. అతను ఎవరో తెలీదు. ఆయన అతని పక్కకు తోసేసి ఇంట్లోకి వెళ్తుంది. మురళి తేరుకుని, ఏంటి పిల్ల నన్ను కొట్టి లోపలికి వెళ్తుంది. స్మిత వెనక్కి వెళ్ళి, హలో మేడం, ఎవరు నువ్వు నా ఫ్లాట్లోకి వచ్చావు? అసలు నువ్వు ఎవడివిరా? ఇది అజయ్ ఫ్లాట్. అజయ్ ఈ అడ్రస్సే చెప్పాడు. నేను వచ్చాను. నీకు అజయ్ తోటి ఏం పని? నువ్వు ముందు బయటికెళ్ళు అజయ్ అని అరుస్తూ ఉంటుంది. మురళి స్మితని పైనుంచి కింద వరకు ఒక లుక్ వేసి, అజయ్ ఫ్రెండ్వా? నువ్వు నా ఇంట్లోకి వచ్చి నన్నే బయటికెళ్ళమంటావా అని స్మితని చేయి పట్టి ఇంట్లో నుంచి గెంటేస్తాడు. సచ్చినోడా, నన్నే గెంటేస్తావా? ఎంత ధైర్యం ఉంటే నా చేయ పట్టుకుంటావు అని అక్కడున్న డోర్ మ్యాట్ని తీసి మురళి మీదకి విసురుతుంది. మురళి, చిచి, డోర్ మ్యాట్ని నా మీదకి విసురుతావా అని అక్కడున్న చెప్పు స్మిత మీద విసురుతాడు. నన్నే చెప్పుతో కొడతావా అని ఇంట్లోకి వచ్చి హాల్లో ఉన్న వస్తువుల్ని మురళి మీదకి విసురుతుంది. ఈ గొడవంతా అజయ్కి వినపడుతుంది. చికాగ్గా గదిలో నుంచి బయటకు వచ్చి చూసేసరికి మురళి స్మిత ఇద్దరు బీభత్సంగా తిట్టుకుంటున్నారు. అప్పటికి అజయ్కి నిద్రమబ్బు వదులుతుంది. వెంటనే పరిగెత్తుకెళ్ళి మురళిని స్మిత నుంచి దూరం చేసి స్మితను లాగి సోఫాలో కూర్చోబెడతాడు. అరే అజయ్, దాని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టు, మన ఫ్లాట్లోకి వచ్చి నన్నే కొడుతుంది. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? అజయ్, వాడినే గంటే నీ ఫ్లాట్లో వాడికేం పని? అజయ్ ఇద్దరిని చూసి, ఆపుతారా? స్మిత, ఇతను మురళి, ఆఫీస్లో కొలీగ్. ఇద్దరం ఫ్లాట్ షేర్ చేసుకుంటున్నాం. మురళి, తను స్మిత నా ఫ్రెండ్. నిన్న ఫోన్ చేసిందిగా నన్ను కలవడానికి వస్తానని తనే. అప్పుడు స్మిత మురళి ఇద్దరు కామ్ అయిపోయి సోఫాలో కూర్చొని రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. అజయ్ వాళ్ళిద్దరిని చూసి కిచెన్లోకి వెళ్ళి స్ట్రాంగ్గా కాఫీ 3 కప్పులు పెట్టుకొని వచ్చి వాళ్ళిద్దరికిచ్చి తను తాగుతాడు. స్మిత కాఫీ తాగి అజయ్ని చూస్తూ, అజయ్, నేను నీతో పర్సనల్గా మాట్లాడాలి. వీడిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టు. ఏంటో ఎక్కువ మాట్లాడుతున్నావు? వీడు వాడంటే చచ్చిపోతావు నా చేతిలో. ఇది నా ఫ్లాట్, నువ్వు బయటికి దొబ్బేయి. అజయ్ మురళిని కోపంగా చూసి, కాస్త ఆగు మురళి, తను హైదరాబాద్ నుంచి వచ్చింది. స్మిత, పర్వాలేదు, మురళి నా బెస్ట్ ఫ్రెండ్. ఏ విషయం ఏమైనా కూడా మాట్లాడు. కాలేజీ నుంచి బెస్ట్ ఫ్రెండ్స్నే మర్చిపోయావు. వీడేం బెస్ట్ ఫ్రెండ్ నీకు? అజయ్ స్మితను చూస్తూ, నేనెందుకు మర్చిపోయాను? అజిత్, వల్లి, నేను క్లోజ్ ఫ్రెండ్స్ కదా. నువ్వు మా కాలేజీ, కౌశిక్, నువ్వు వంశీ. అవునా? నీకెవరు చెప్పారు అలా అని? అదేంటి స్మిత అలా అంటావు? మీరందరూ ఓకే అన్నారు, వల్లి చెప్పింది. వీళ్ళిద్దరూ మాట్లాడుకునేది ఏది మురళికి అర్థం కావట్లేదు. ఇంత పొద్దున్నే గొడవేంటి? అజయ్, ఈరోజు హాలిడేకి నువ్వు హైదరాబాద్ వెళ్తావు కదా, ఎందుకు ఇక్కడే ఉన్నావు? ఎందుకో నాకు వెళ్ళాలనిపించలేదు, ఇక్కడే రెస్ట్ తీసుకుందామని ఉన్నాను. స్మిత మురళిని కోపంగా చూస్తూ, నువ్వు వెళ్ళి టిఫిన్ చెయ్యి, నేను అజయ్తో మాట్లాడాలి. ఏంటి టిఫిన్ చెయ్యి అని ఆర్డర్ వేస్తున్నావు? స్మిత అజయ్ని చూస్తూ, ఏంటి ఇలాంటి బేవర్స్ని రూమ్మేట్గా చూసుకున్నావు? నీకెవరు దొరకలేదా? అజయ్ నవ్వుతూ మురళిని చూసి, బేవర్సా? ఎంత మంచోడు తెలుసా? 2 monthsలో నాకు ఎంత దగ్గరయ్యాడు. నాకు దగ్గరయ్యాడంటే పర్ఫెక్ట్ మనిషే స్మిత. మురళి అజయ్ అలా చెప్పేసరికి కాలర్ ఎగరేసుకుంటూ స్మితను చూస్తాడు. స్మిత మురళిని గుర్రుగా చూస్తూ, అజయ్ టిఫిన్ చేయి, నేను చేసి వచ్చాను, నేను నీతో మాట్లాడాలి. అజయ్ ఆర్డర్ పెడతాడు. మురళి ఫ్రెష్ అయ్యి వస్తాను వెళ్ళిపోతాడు. స్మిత అజయ్ పక్కన కూర్చొని, అజయ్ మైండ్లో ఏది రన్ అయినా మనసులో ఏమనుకుంటున్నా ఓపెన్గా ఒకసారి ఆలోచించు. స్మిత చెప్పింది విని, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు స్మిత? అందరితో బాగున్నానే, నీకు ఎవరైనా మిస్ అయినట్టు అనిపిస్తుందా? మాట్లాడకుండా సైలెంట్ అయ్యి స్మితని చూస్తూ, ఎలా చెప్పాలో అజయ్కి అర్థం కావట్లేదు. ఏంటి అజయ్, నా దగ్గర నీకు అంత చనువు ఉంది కదా? అజయ్ స్మిత కళ్ళలోకి చూస్తాడు. స్మిత కళ్ళల్లో స్నేహంతో కూడిన ప్రేమ కనపడుతుంది. పోనీ నేను నీ దగ్గర ఉన్నాను కదా, నా గురించి నీకేమనిపిస్తుంది? అంటే స్మిత, కౌశిక్ తోటి చాలా ఫ్రీగా మాట్లాడాను, నీ దగ్గర కూడా అంతే చనువు అనిపిస్తుంది. కానీ అజిత్తో అంతగా మాట్లాడలేకపోయాను, తనతో ఎక్కువ నెగిటివిటీ అనిపిస్తుంది. స్మిత మనసులో సంతోషపడుతుంది. అవును కదా, నువ్వు ఒక్కసారి ఆలోచించు. నువ్వు మైండ్ మీద ప్రెషర్ పెట్టకుండా రిలాక్స్గా ఉన్నప్పుడు ఆలోచించు. నీ కాలేజ్ గురించి కనుక్కో. ఎవరితో ఎక్కువగా ఫ్రెండ్స్ మనది. ఫ్రెండ్షిప్ అన్నీ నువ్వే సొంతంగా తెలుసుకోవాలి. ఒకళ్ళు చెప్పేది దాని మీద డిపెండ్ కాకు. అజయ్ ఆలోచనలో పడతాడు. గీత అలాగే హింట్ ఇచ్చింది, స్మిత అలాగే చెప్తుంది. అసలు నా వెనక ఏం జరిగిందో గుర్తుకు లేదు. స్మిత ఇంకా ఇబ్బంది పెట్టకుండా ఇంతలో టిఫిన్ రాగానే స్మిత తీసుకుని మురళికి అజయ్కి ప్లేట్లో పెట్టిస్తుంది. మురళి షాక్ అవుతాడు. ఇంతవరకు గొడవ చేసిందని చూస్తాడు.
స్మిత మురళిని చూస్తూ అజయ్ ఫ్రెండ్ అని ఊరుకుంటున్నాను. వేరే ఎవరైనా అయితేనా ఈ పాటికి ఎక్కడ పంపించాలో అక్కడ పంపించేదాన్ని. మా అజయ్ ఫ్రెండ్షిప్ చేశాడంటే ఒక మోస్తారు ఉంటుంది అంటూ సోఫాలో కూర్చుంటూ అంటుంది. అబ్బో అనుకుంటూ మురళి టిఫిన్ చేస్తాడు. ఇందులో అజయ్కి వల్లి నుంచి ఫోన్ వస్తుంది. అజయ్ ఫోన్ బెడ్రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుంటుంటాడు. స్మిత మురళిని చూస్తూ అజయ్ గురించి నీకెంతవరకు తెలుసు? ఎంతవరకు తెలియడం ఏంటి? జాబ్లో జాయిన్ అయినప్పటి నుంచి చూస్తున్నాను. తను ఇప్పుడు టీం లీడర్. తన టీంలోనే నేనున్నాను. మా ఇద్దరికి పాజిటివ్గా అనిపించింది. తన ఫ్యామిలీ పెట్టడానికని ఫ్లాట్ తీసుకున్నాడు. కానీ తను ప్రెగ్నెంట్ అని వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరనే ఉంచేసి వచ్చాడు. నన్ను ఉండమంటే నేను ఉంటున్నాను. అదంతా కరెక్టే. నేనన్నది ఏ విషయాలైనా తన కాలేజీ విషయాలైనా ఏమైనా చెప్పాడా? ఇప్పటి వరకు అలాంటి విషయాలు ఏమీ రాలేదు. సరళి, నేను కూడా ఇక్కడే ఆఫీస్లో జాయిన్ అయ్యాను. నువ్వు మా కంపెనీలోనేనా? అందరికీ ఒకటే కంపెనీలో జాబ్ ఇస్తారా? నాది వేరే కంపెనీ. అప్పుడప్పుడు వచ్చి అజయ్ని కలిసిపోతానులే. అజయ్ నీకు బెస్ట్ ఫ్రెండా? బెస్ట్ ఫ్రెండ్ అయ్యాను కాబట్టే ఫ్లాట్ వరకు పిలిచాడు. కానీ ఎప్పుడు నీ గురించి నా దగ్గర ఒక్క మాట కూడా మాట్లాడలేదే. తన వైఫ్ గురించే మాట్లాడాడు. ఇప్పటి నుంచి కొంతమంది పేర్లు నీ దగ్గర మాట్లాడతాడు. అవి మాట్లాడినప్పుడు నాకు మెసేజ్ పెట్టు అని స్మిత నెంబర్ ఇస్తుంది మురళికి. మురళి ఆ నెంబర్ తీసుకుంటాడు. తన ఫోన్లో నుంచి స్మితకి రింగ్ ఇస్తాడు. అజయ్ ఫోన్ మాట్లాడొచ్చేసరికి ఇద్దరు ఏమీ తెలియనట్టే కూర్చుంటారు. వాళ్ళిద్దరిని చూసి ఇంత సైలెంట్గా ఉన్నారు అనుకుని మురళి పక్కన కూర్చుంటూ, స్మిత ఇంకా చెప్పు, ఏంటి విషయాలు? ఏం లేదు అజయ్, నాకు ఫ్లాట్ కావాలి. ఇక్కడే జాబ్ దొరికింది. అజయ్ సీరియస్గా చూస్తాడు స్మితని. స్మిత అజయ్ అలా చూసేసరికి భయపడి పైకి మాత్రం, అవును అజయ్, నాకు ఇక్కడే జాబ్ వచ్చింది. మీ అపార్ట్మెంట్లో నాకు ఫ్లాట్ తీసుకోవా? నువ్వు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది స్మిత? నువ్వు యూఎస్కి వెళ్తానన్నావు కదా. వెళ్దామనుకున్నాను, కానీ ఎందుకో వెళ్ళాలనిపించలేదు. కొన్ని రోజులు ఇక్కడ జాబ్ చేస్తాను. అక్కడికి వెళ్తే అమ్మ వాళ్ళు పెళ్ళి అని చావు దుబ్బుతున్నారు. అందుకే ఇక్కడ 2 years జాబ్ చేసి తర్వాత అక్కడికి వెళ్ళిపోతాను. మురళి వెంటనే, మన ఫస్ట్ ఫ్లోర్లో ఒక ఫ్లాట్ ఖాళీగా ఉంది, మన స్మితకి ఇద్దామా? స్మిత ఫేస్లో గ్లో వచ్చేస్తుంది. వెంటనే మురళి దగ్గరకు వచ్చి, ఆ పని చేయవా? మురళి ఒక ఐబ్రో పైకి లేపి చూస్తూ, ఇందాక నన్ను బాగా తిట్టావు కదా, దానికి సారీ చెప్పు. స్మిత పళ్ళు కొరుకుతూ అజయ్ని చూసి, అజయ్ ఎక్కడ మనసు మారుతుందని పైకి నవ్వుతూ, సారీ మురళి గారు. మురళి స్మితని చూసి, ఇది ఓవర్ యాక్షన్ అనిపించట్లేదా? హార్ట్ఫుల్గా చెప్పట్లేదు. వస్తున్న కోపాన్ని అణుచుకుంటూ అజయ్ ముందు ఏమీ మాట్లాడకుండా మురళి చేతులు పట్టుకుని, సారీ, మీరు ఎవరో తెలియక అలా తిట్టాను అని చెప్తుంది. మురళికి స్మిత అలా చేతులు పట్టుకుని అడిగేసరికి తనలో ఇలా ఈగో చల్లారుతుంది. నువ్వు రేపు షిఫ్ట్ కావచ్చు. అజయ్ స్మితని చూస్తూ, ఎప్పుడొచ్చావు? అసలు ఎక్కడుంటున్నావు నువ్వు? 3 days అయింది అజయ్ వచ్చి. ఇక్కడ మా ఫ్రెండ్ ఉంది, తనతో పీజీలో ఉన్నాను. నాకు అక్కడ ఉండాలనిపించట్లేదు. ఫ్లాట్లో ఉందామనుకుంటున్నాను. స్మిత, అవసరమా? మీ పేరెంట్స్ అమెరికాలో ఉన్నారని చెప్పావు. వాళ్ళ దగ్గరికి వెళ్ళు. అక్కడ నీకు మంచి ఆఫర్లు కూడా ఉంటాయి కదా. నాకు కావాల్సిన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. నేను అక్కడికి వెళ్ళను. మరి అజిత్కి చెప్పావా? అజిత్ని కూడా ఇక్కడికి రమ్మను. అజిత్ పేరు రాగానే స్మిత ఫేస్ మారుతుంది. నేను ఇక్కడికి వచ్చినట్టు అతనికి తెలియదు. అజిత్ పేరు ఎత్తగానే స్మిత ముఖంలో మార్పుని మురళి గమనిస్తాడు. అప్పుడే స్మితకి ఫోన్ వస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో రాగిణి, చెప్పు అంటుంది. స్మిత, ఎక్కడున్నావు? ఇంకా పీజీకి రాలేదు? రాగిణి, చెప్పాను కదా నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వస్తానని. అక్కడే ఉన్నాను. 1/2 hourలో వస్తాను. సరే అని రాగిణి ఫోన్ పెట్టేస్తుంది. అజయ్ని చూసి, తను నా ఫ్రెండ్ రాగిణి, ఇక్కడే జాబ్ వచ్చింది. తన కంపెనీలో నేను చేస్తున్నాను. ఓకే, నేను కింద ఫ్లాట్ మాట్లాడతాను, నువ్వు వచ్చేసేయి. ఒకదానివే ఉంటావా? నీ ఫ్రెండ్ ఎవరైనా వస్తారా? చూస్తాను. రాగిణి వస్తుందంటే తనతో షేర్ చేసుకుంటాను, లేకపోతే నేను ఒక్కదాన్నే ఉంటాను. ఓకే అని స్మిత అజయ్కి చెప్పేసి మురళికి ఒక లుక్ ఇచ్చి వెళ్ళిపోతుంది. స్మిత వెళ్ళగానే రాగిణి స్మితకి ఎదురొచ్చి, ఏంటి ఇంతసేపు? చాలా రోజులు కలుసుకున్నాం కదా, ఏంటి విశేషాలు? ఏముంటాయి, అంతా నార్మలే. కాలేజ్ అయిపోయింది, జాబ్ చేస్తున్నాం. కాలేజీలో ఉన్నప్పుడు ఎవరినో లవ్ చేశానని చెప్పావు. అదంతా అయిపోయిందిలే, ఇప్పుడు ఎందుకు? అయిపోయిందా? బ్రేకప్ చెప్పుకున్నారా? 1 side లవ్కి బ్రేకప్లు ఉంటాయా? నేను ఇష్టపడ్డాను, కానీ తను వేరే అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. సారీ యార్, నీకోసం ఒక మంచి వ్యక్తి ఉన్నట్టున్నాడు. అందుకే నువ్వు ఇష్టపడ్డ వ్యక్తితో కలవలేదు. తనలాంటి మనిషి దొరకరులే. రాగిణి, నేను అక్కడ ఫ్లాట్ చూసానే, నువ్వు నాతో వస్తావా? రాగిణి ఆలోచించి, ఓకే వస్తాను. నాతో పాటు నాకు ఇంకొక ఫ్రెండ్ కూడా ఉంది, తనను కూడా తీసుకురావాలి అనుకుంటున్నాను. ఎన్ని రోజులు పీజీలో ఉంటాం? మనం ఇండివిజువల్గా ఉండాలంటే అది కూడా 1 year to 2 years అవుతుంది. ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకోరు. ఎలాగో పెళ్ళిళ్ళు చేసి పంపిస్తారు.
అప్పటి వరకన్నా ఫ్రీడంగా ఉండాలి కదా మనకి. అజయ్ మురళి అనుకున్నట్టుగానే తన ఫస్ట్ ఫ్లోర్ ఫ్లాట్ని ఓనర్తో మాట్లాడి అడ్వాన్స్ ఇచ్చేస్తాడు అజయ్. నెక్స్ట్ డేని స్మిత ఇంట్లోకి వస్తుంది. అడ్వాన్స్ వెంటనే అజయ్కి ఫార్వర్డ్ చేస్తుంది స్మిత. తన కొత్త ఇంట్లోకి షాపింగ్ చేసి అన్నీ తెచ్చుకుంటుంది. రాగిని కూడా రమ్మని చెప్పింది. ఇద్దరు కలిసి పాలు పొంగి చేసుకుని పాయసం చేసి అజయ్ ఫ్లాట్కి తీసుకెళ్తుంది స్మిత. సండే కావడం వల్ల అజయ్ మురళి ఫ్లాట్లోనే ఉంటారు. స్మిత తీసుకుని పోయిన పాయసాన్ని ఇష్టంగా తింటున్నారు ఇద్దరు. ఆ రోజే లంచ్ కూడా రమ్మంటుంది. రాగిని స్మిత ఇద్దరు లంచ్ ప్రిపేర్ చేస్తారు. లంచ్ టైంకి మురళి అజయ్ స్మిత ఫ్లాట్లోకి వస్తారు. స్మిత అజయ్ మురళిని రాగినికి పరిచయం చేస్తుంది. ఇద్దరు నవ్వుతూ హాయ్ చెప్తారు. రాగిని అజయ్ని అడుగుతుంది, సార్ మిమ్మల్ని ఎక్కడో చూశాను నేను అని. అజయ్ ఆశ్చర్యపోయి, నన్ను ఎక్కడ చూసుంటావు? నేను బెంగళూరుకి వచ్చి 2 months అవుతుంది. నా స్టడీస్ అంతా హైదరాబాద్లోని. ఏమో మరి ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. ఛాన్సే లేదు అంటాడు అజయ్. నువ్వు హైదరాబాద్లో అయితే చూడొచ్చు. నాది హైదరాబాద్ కాదండి, వైజాగ్. నా స్టడీస్ కంప్లీట్ అంతా వైజాగ్లోనే చేశాను. మాది కూడా వైజాగే. వాళ్ళిద్దరూ కాస్త పరిచయాలు పెంచుకుంటారు రాగిని మురళి. స్మిత వాళ్ళిద్దరిని చూసి, మీ పరిచయాలు అయ్యాయా? వచ్చి లంచ్ చేద్దాం రండి. చాలా రోజుల తర్వాత అజయ్కి స్మితకి హ్యాపీగా అనిపిస్తుంది. ఏదో తెలియని తన దగ్గరగా ఉన్నట్టు. రాగినికి తన ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది. చెప్పు జాను అంటుంది. జాను మాట వినేసరికి అజయ్ రాగిణిని చూస్తాడు. తను నార్మల్గా ఫోన్ మాట్లాడుతుంది. రాగిణి ఫోన్ మాట్లాడి స్మిత దగ్గరకు వచ్చి, స్మిత, మా రిలేషన్లో ఒక అబ్బాయి ఉన్నాడు. అతని పేరు శ్రీకర్. అతనికి చాలా క్లోజ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది. పాపం ఆ అమ్మాయిని తనతో ఉంచుకోలేక నాకు ఫోన్ చేసి నేనుండే పీజీలోనే ఉంచాడు. నాకు ఆ అమ్మాయి చాలా బాధలో ఉన్నట్టుంది. ఈ మధ్య జాబ్ దొరికింది. తను మన రూమ్లో షేర్ చేసుకుందామా? బాధలో ఉంది అంటున్నావు. తన ఫ్యూచర్లో ఏం ప్రాబ్లం ఉందో తెలియదు కదా. తన వల్ల మనకేమైనా ఇబ్బంది వస్తే? అంత ఇబ్బంది పడాల్సిన సమస్యలు ఏమీ లేవు. ఏ సమస్య వచ్చినా శ్రీ చూసుకుంటాడు. ఓకే, నీకు ఇష్టమైతే నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఆ అమ్మాయి చాలా మెతక మనిషి. ఎందుకో ఎవరితో ఎక్కువగా మాట్లాడట్లేదు. ఒక్క శ్రీతో మాత్రమే చనువుగా ఉంటుంది. శ్రీ నాకు రిలేషన్ కాబట్టి చాలా రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఓకే, తను ఈవినింగ్ రమ్మని చెప్పు. ముగ్గురం కలిసి ఇక్కడే ఉందాం. అజయ్ స్మితని చూసి రాగిణికి చెప్పేసి అజయ్ మురళి వెళ్ళిపోతారు. రాగిణి స్మితకి చెప్పేసి తనుండి పీజీకి వెళ్తుంది. అక్కడ తన కోసం శ్రీ వెయిట్ చేస్తూ ఉంటాడు. శ్రీని చూసి, హాయ్ శ్రీ, నువ్వు చెప్పినట్టే నేను, జాను, నా ఫ్రెండ్ స్మిత ముగ్గురం ఫ్లాట్లో ఉంటాం. థ్యాంక్ యూ రాగిణి. జాను చాలా టెన్షన్లో ఉంది. మీతో ఉంటే ఫ్రీ అవుతుందని మీ దగ్గరికి వస్తున్నాను. తనకి నేను తప్ప ఎవరూ లేరు. చూస్తున్నాను కదా శ్రీ, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? వీక్లీ వన్స్ మనందరం కలుసుకోవచ్చు. నువ్వు ఎప్పుడైనా మా ఫ్లాట్కి రావచ్చు. శ్రీ ఫోన్ చేసి జానుని పిలుస్తాడు. జాను రూమ్లో నుంచి బయటకు వస్తుంది. కిందికి వచ్చి చూస్తే రాగిణి కనపడుతుంది. రాగిణి, ఉదయం వెళ్ళావు? చెప్పాను కదా నా ఫ్రెండ్ ఫ్లాట్ తీసుకుందని. ఇప్పుడు మనం కూడా తనతోనే ఉందాం. జాను సైలెంట్ అయిపోతుంది. శ్రీ జానుని చూసి, ఏంటి జాను సైలెంట్ అయిపోయావు? నీకు ఇష్టం లేదా? లేదు శ్రీ, అందరితో ఎందుకు, ఇక్కడ బాగానే ఉంది కదా. ఏంటి జాను అలా? ఇక్కడ ఎలా ఉంటుందో తెలుసు కదా. ఫ్రీగా మన ఫ్లాట్లో మనం సపరేట్గా వండుకొని తినొచ్చు. మనం ఫ్రీగా ఉంటుంది కదా. మీ ఇంకో ఫ్రెండ్ ఎవరు అని అడుగుతుంది జాను. నీకు పరిచయం చేస్తానుగా, తొందర ఎందుకు? శ్రీ జాను చేతిలో డబ్బులు పెడతాడు. ఏంటి శ్రీ, ఎన్నిసార్లు నాకు డబ్బులు సహాయం చేస్తావు? ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను కదా, నాకు శాలరీ వచ్చింది, అంత అవసరం లేదు. జాను అని దగ్గరకు తీసుకుంటూ, నువ్వు ఇవ్వాలనుకున్నప్పుడు నాకు ఇవ్వు, నేను తీసుకుంటాను. ఇప్పుడు కొత్తగా ఫ్లాట్లోకి వెళ్తున్నావు, కొన్ని ఖర్చులు ఉంటాయి కదా, నీ శాలరీ అలాగే ఉండనివ్వు. ఇవి తీసుకొని నీకు కావాల్సినవి కొనుక్కో. జాను శ్రీ చూపించి కేర్ని చూసి ఏడుస్తుంది. శ్రీ జానుని తన గుండెలకి హత్తుకుని, ఎందుకురా ఏడుస్తున్నావు? నీ బాధ ఏంటో నాకు తెలుసు. ఇప్పుడు అన్నీ మర్చిపో, నేనున్నాను కదా. రాగినికి వాళ్ళిద్దరినీ చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఎంత మంచి ఫ్రెండ్షిప్ అని. ఒక ఆడ మగ స్నేహంలో ఇంత గొప్ప ప్రేమ ఉంటుందా? జాను రిలాక్స్ అయ్యాక శ్రీ ఫ్లాట్ అడ్రస్ లొకేషన్ తీసుకుని జానుని జాగ్రత్తగా చూసుకోమని రాగినికి చెప్పేసి వెళ్ళిపోతాడు. రాగిని జాను వాళ్ళ రూమ్లోకి వెళ్ళి లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని వెళ్తారు. ఇద్దరు లగేజ్ ప్యాక్ చేసుకుని స్మిత ఉండే ఫ్లాట్కి వెళ్ళి కాలింగ్ బెల్ కొడతారు. డోర్ ఓపెన్ కాదు. తన దగ్గర ఉన్న వేరే కీతో రాగిని ఓపెన్ చేస్తుంది. ఇంట్లోకి వెళ్ళి చూస్తే ఎవరు ఉండరు. స్మిత బయటికి వెళ్ళిందేమనుకుంటుంది. రాగిని స్మిత ఇద్దరు ఒకటే బెడ్రూమ్లో ఉండాలనుకుంటారు. గదిలోకి వెళ్ళి కబోర్డ్లో బట్టలన్నీ సర్ది పెట్టేసుకుంటారు. రాగిని కిచెన్లోకి వెళ్ళి చూస్తుంది. చాలా నీట్గా ఉంటుంది. స్ట్రాంగ్గా కాఫీ చేసుకుని వచ్చి జానుకి ఇస్తుంది. జాను రిలాక్స్గా కాఫీ తాగుతూ, చాలా బాగుంది కదా ఫ్లాట్, మీ ఫ్రెండ్ ఏది? తను బయటికి వెళ్ళినట్టుంది.
తను కూడా ఈరోజే వచ్చింది కదా, షాపింగ్ చేస్తుందేమో. తను కూడా కొత్తనేనా? తను కూడా ఇక్కడ ఎవరు తెలీదా? ఈ అపార్ట్మెంట్లోనే థర్డ్ ఫ్లోర్లో తన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళే ఈ ఫ్లాట్ చూపించారు. ఓ ఓకే, అవునా, సరే మనం కూడా చిన్నగా షాపింగ్ చేద్దామా అంటుంది జాను. రాగిని జాను ఇద్దరు కలిసి షాపింగ్కి వెళ్తారు. అక్కడ తనకు కావాల్సిన డ్రెస్సెస్లు, ఇంట్లోకి కొన్ని చిన్న చిన్న పర్సనల్ ఐటమ్స్ అంతా షాపింగ్ చేసేస్తారు. స్మిత కూడా షాపింగ్ చేస్తుంది. చాలాసేపటి తర్వాత ఇంటికి వెళ్దామని వెళ్తుంటే సడన్గా ఒక మనిషి తనకు కనిపించకుండా పోతుంది. స్మిత కంగారు పడి ఆ మనిషి కోసం చుట్టూ వెతుకుతుంది. ఎంతసేపు వెతికినా ఆ అమ్మాయిని కనిపెట్టలేకపోతుంది. కొద్ది దూరంలోనే అజయ్, మురళి ఇద్దరు టీ తాగుతూ కనిపిస్తారు. స్మిత వాళ్ళ దగ్గరికి వెళ్ళి అజయ్ని చూస్తూ మనసులో సంతోషపడుతూ అజయ్ కరెక్ట్ ప్లేస్కే వచ్చాడు అని. అజయ్ స్మిత కంగారుని చూసి, ఏంటి అంత టెన్షన్ పడుతున్నావు? ఆ చెమటలేంటి, ఆ ఆయాసం ఏంటి, పరిగెత్తుకుంటూ వస్తున్నావు? అజయ్, నా చిన్నప్పటి ఫ్రెండ్ కనపడింది, మళ్ళీ మాయమైపోయింది, ఎంత వెతికినా దొరకలేదు, తన కోసమే ఇక్కడ చూస్తున్నాను. మురళి స్మితని ఒకలాగా చూసి, కనిపిస్తే కనిపించింది, అంత తొందర ఎందుకు? ఒకసారి కనిపించిందంటే మళ్ళీ మనకు తొందరలోనే కనిపిస్తారు. మనకిష్టమైన వాళ్ళని డెస్టినీ కంపల్సరీగా కలుపుతుంది. దానికోసం నువ్వు ఎంత ఆయాసపడనక్కర్లేదు. నీకేం తెలుసు ఆ ఫ్రెండ్ విలువ? నాకు తెలుసు. చూడగానే ప్రాణం లేచొచ్చినట్టు ఉంటుంది. తనని ఎలాగైనా కలవాలని అంతలోని మిస్ అయిపోయింది. సర్లే స్మిత, ఇంటికి వెళ్దాం అని ముగ్గురు క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోతారు. ఇంటికి వచ్చిన తర్వాత ఎవరి ఫ్లాట్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. స్మిత డోర్ తీసుకొని చూస్తే రాగిని వాళ్ళ ఫ్రెండ్ వచ్చినట్టు తెలుస్తుంది. తన బెడ్రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద పడుకొని రిలాక్స్ అవుతుంది. చాలాసేపటికి కాలింగ్ బెల్ మోగుతుంది. స్మిత వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. ఎదురుగా రాగిని ఫ్రెండ్ నిలబడి ఉంటారు. స్మితకైతే మాటలు రావట్లేదు. రాగిని జాను లోపలికి వచ్చి స్మితని కదిలిస్తుంది. రాగిని, ఏంటి నిలబడ్డా మమ్మల్ని చూసి అని. స్మిత జానునే చూస్తుంది. జాను మాత్రం స్మితని చూసి చూడనట్టే తల పక్కకు తిప్పుకుంటుంది. రాగిని స్మిత చెవులో గట్టిగా అరుస్తుంది. అప్పుడు స్మిత భయపడి, ఏంటి అలా అరిచావు అంది. మరేంటి, మేమొస్తే అలా దెయ్యం నిలబడ్డట్టు చూస్తున్నావు? తనే జాను, చెప్పాను కదా. మా రిలేషన్ శ్రీ బెస్ట్ ఫ్రెండ్ అని పరిచయం చేస్తుంది. జాను, తను స్మిత నా ఫ్రెండ్, హైదరాబాద్లో ఉంటుంది, ఇక్కడ జాబ్ చేస్తుంది అంటుంది. జాను కూడా హాయ్ చెప్తుంది. స్మిత ఏం మాట్లాడదు, షాక్లో ఉంది. రాగిని జానును చూసి, నువ్వు గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, నేను ఈ లోపు స్మిత ఎందుకు ఇలా ఉందో చూస్తాను. జాను తల ఆడించి తన గదిలోకి వెళ్తుంది. రాగిని స్మితని కదిపి, ఏంటి అలా షాక్గా ఉన్నావు? నీకు జాను పరిచయమా? స్మిత జాను వెళ్ళిన వైపే చూస్తూ, తను నీకెలా తెలిసే? ఎన్నిసార్లు చెప్పాలి, శ్రీ ద్వారా పరిచయమైందని. అంటే నువ్వు ఉదయం చెప్పిన అమ్మాయి ఈ అమ్మాయేనా? అవునే తల్లి, తనే ఎవరితో ఎక్కువగా కలదు, నీకు తెలుసా జాను? స్మిత ఏం మాట్లాడదు. తన గురించి నాకేం తెలీదు అని తన గదిలోకి వెళ్తుంది. రాగిని అలానే చూస్తుంది, దీనికి ఏమైంది అనుకుంటూ. స్మిత మాత్రం షాక్. జాను అంటే ఎవరు అనుకున్నాను, ఈ విషయం ఎలా చెప్పాలి అనుకుని ఫోన్ తీస్తుంది. కానీ ఆలోచనలో పడుతుంది. అజయ్ తనంతట తాను గుర్తించాలి, నేను చెప్పకూడదు, తెలియనట్టే ఉండాలి అని అనుకుంటుంది. రాగిని తన గదిలో నుంచి బయటకు వచ్చి కిచెన్లోకి వెళ్ళి డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది. జాను కూడా రాగినికి హెల్ప్ చేస్తుంది. చూస్తే రాగిని జాను వంట చేస్తూ ఉంటారు. స్మిత వాళ్ళ ఎదురుగా నిలబడి, సారీ జాను, నేను కొంచెం షాక్లో ఉన్నాను, ఇప్పుడు మనం ఫ్రీగా మాట్లాడుకుందాం అంది. జాను పర్వాలేదండి అని చెప్పి పనిలో పడుతుంది. రాగిని అంతా కంప్లీట్ చేసి ముగ్గురు కలిసి డిన్నర్ కంప్లీట్ చేస్తారు. స్మితకి ఇటు జానుకి నిద్రనే కరువు అవుతుంది. ఉదయాన్నే ఎవరి పని వాళ్ళు చేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోతారు. స్మిత, జాను, రాగిని ఒకటే ఆఫీస్. మురళి, అజయ్ వాళ్ళ వర్క్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. వారం రోజులు ఎవరికెవరు కలుసుకోరు. వీకెండ్ రాగానే స్మిత అజయ్ ఫ్లాట్కి వెళ్తుంది. మురళి వచ్చి డోర్ తీస్తాడు. ఏంటి పొద్దున్నే? మురళిని ఒక తోపు తోసి లోపలికి వెళ్ళి అజయ్ కోసం చూస్తుంది. హలో మేడం, ప్రతి వీకెండ్ ఇక్కడే ఉంటాడు అనుకుంటున్నావా? తనకు వైఫ్ ఉంది, వెళ్ళాడు. ఏంటి, అజయ్ హైదరాబాద్ వెళ్ళాడా? మరి నాకు చెప్పలేదేంటి? నువ్వు ఎవరేమనుకుంటున్నావు? ఫ్రెండ్ మాత్రమే, వైఫ్ వచ్చాక చెప్పడాలు, బెస్ట్ ఫ్రెండు ఇలాంటివి ఉండవు. తనకి రెస్పాన్సిబిలిటీ, ఫ్యామిలీ వచ్చింది, కొంచెం అన్నీ తగ్గించుకుంటే మంచిది. స్మితకి తిక్కరేగి మురళి చెంప మీద గట్టిగా కొట్టి తన ఫ్లాట్కి వెళ్ళిపోతుంది. మురళి తన చెంపను అలాగే పట్టుకుని, ఇదేంటి నన్ను కొట్టింది అని అక్కడే సోఫాలో కూర్చుంటాడు. స్మిత కోపంగా తన ఫ్లాట్లోకి వెళ్ళి సీరియస్గా కూర్చుంటుంది. రాగిని వచ్చి, ఏంటి ఎక్కడికి వెళ్ళావు? ఎందుకు కోపం వచ్చింది, ముఖం అంతా గండు పిల్లలాగా పెట్టుకున్నావు? ఏం లేదే, థర్డ్ ఫ్లోర్లో మా ఫ్రెండ్స్ ఉంటారు కదా, నాకు చెప్పకుండా వెళ్ళాడు, అందుకే నాకు కోపం వచ్చింది. ఓ, మీ ఫ్రెండ్ అజయ్కి పెళ్ళయిందన్నావు కదా, ఫ్యామిలీ కోసం వెళ్ళాలేమో కదా, ఒక మాట నాకు చెప్పి వెళ్ళొచ్చు కదే. పిచ్చక్క, ఎందుకు చెప్తారే? తన ఊహలో తన మనసులో మొత్తం వైఫే ఉంటుంది.
ఎప్పుడప్పుడు తన వైఫ్ దగ్గరికి వెళ్దామా అని చూస్తారు. చూడు స్మిత పాప, నీ మనసులో కూడా ఒక అబ్బాయి మనసు దోచుకుని ఉంటే అప్పుడు ఆ అబ్బాయి మీదనే నీ దృష్టి ఉంటుంది. స్మిత మనసులో బాధపడుతుంది. నీకేం తెలుసు రాకిని, నా మనసులో అజయ్కి ఎంత స్థానం ఉందో అనుకుంటూ గదిలోకి వెళ్ళిపోతుంది. జాను అప్పుడే వచ్చి, ఏంటి రాగిని, ఏంటో పెద్ద పెద్దగా మాట్లాడుతున్నావు? ఏం లేదులే స్మిత, స్మిత ఫ్రెండ్ చెప్పకుండా వెళ్ళిందంట, కొంచెం అలిగిందిలే. జాను నవ్వుతూ, వాళ్ళ ఫ్రెండ్ వచ్చాక అలక తీరుస్తారులే. రాగిని కూడా నవ్వుతుంది, అలకలు తీరుస్తారు అని. జాను కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెడుతుంది. ముగ్గురికి కాఫీ తీసుకుని రాగినికి కాఫీ ఇచ్చి స్మిత గదిలోకి వెళ్ళింది. స్మిత బెడ్ మీద పడుకునుంది. జానును చూసి లేచి కూర్చుంటుంది. జాను స్మిత దగ్గరికి వెళ్ళి కాఫీ ఇస్తూ, మీ ఫ్రెండ్ చెప్పలేదని అలిగారు కదా, వచ్చాక మీ అలక తీరుస్తారులే. స్మిత జాను మాట్లాడేసరికి నవ్వుతూ థ్యాంక్ యూ చెప్తుంది. స్మిత జాను కళ్ళలోకి చూస్తూ, జాను ఎలా ఉన్నావు? నాకేంటి, చాలా బాగున్నాను, హ్యాపీగా జాబ్ చేసుకుంటున్నాను. అంతకంటే ఎక్కువ ఏమీ అడగద్దు స్మిత. తనంతట తాను ఏది అడగద్దని నిర్ణయించుకుంటుంది. కాఫీ తాగుతూ జానుని చూస్తూ, కాఫీ చాలా బాగుంది, ఎక్కడ నేర్చుకున్నావు? సడన్గానే మా అత్త చాలా కాఫీ బాగా పెడుతుంది, చూసి నేర్చుకున్నాను అని వెంటనే, లేదు అమ్మ దగ్గర నేర్చుకున్నాను అంటుంది. స్మిత విన్నా కానీ విన్నట్టే, ఓ మీ అమ్మ చాలా బాగా కాఫీ పెడుతుందా? అవును, అయితే నా తరపున నుంచి కూడా మీ అమ్మకి థ్యాంక్స్ చెప్పు. జాను నవ్వేసి వెళ్ళిపోతుంది. స్మిత అంత కన్ఫ్యూజన్, ఎక్కడెక్కడ వాళ్ళు ఎట్టెట్టి వెళ్ళినా ఎక్కడ కలుసుకుంటున్నారని. అజయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వల్లితో హ్యాపీగా గడుపుతుంటాడు. వల్లిని టైం టు టైం ఫుడ్ పెడుతూ మెడిసిన్ చేస్తూ చాలా కేరింగ్గా చూసుకుంటున్నాడు. వాళ్ళ అన్నయ్య చాలా కేరింగ్గా వల్లిని చూసుకోవడం అనన్యకి మాత్రం నచ్చట్లేదు. వాళ్ళ అన్నయ్యతో మాట్లాడడం కూడా తగ్గించేసింది. అజయ్ ఇదంతా గమనించాడు. వల్లి అంటే ఎందుకు కోపం అనుకుంటాడు. అనన్య వాళ్ళ అమ్మకి చెప్పేసి బయటికి వెళ్తుంది. చాలాసేపు అయినా అనన్య ఇంటికి రాదు. అజయ్కి చిరాగ్గా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ అనన్య వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా ఇంటికి రాలేదేంటి? వస్తుంది లేరా, ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అని చెప్పింది, ఎప్పుడు వెళ్ళలేదు కదా. అదే అమ్మ, ఎప్పుడు వెళ్ళింది, ఇంత లేట్ ఎందుకు అవుతుంది? అప్పుడే అక్కడికి వచ్చి వల్లి, ఈ మధ్య బాగా తిరుగులు ఎక్కువయ్యాయి అజయ్, అనన్యకి అసలు నాతో మాట్లాడట్లేదు, ఏదైనా అంటే ఎదురు సమాధానం చెప్తుంది, ఎవరినైనా లవ్ చేస్తుందేమో. ఆ మాటకి అజయ్ వల్లిని కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మహా వల్లి దగ్గరకు వచ్చి, ఏంటి ఆ మాటలు వల్లి, లేటుగా వస్తే లవ్ చేస్తున్నట్టేనా? అది ఒకవేళ లవ్వే చేస్తే వెంటనే చెప్పేస్తుంది, మాకు నచ్చితే వెంటనే పెళ్లి చేస్తాం. విచ్చలవిడిగా బయట తిరిగే ఆ అమ్మాయి కాదు నా కూతురు. అంటే అత్తయ్య, నేను అలా తిరిగానా? నీ ఉద్దేశం నేను అనన్యని మంచి కోసమే కదా చెప్పాను. నువ్వు ఎలా చెప్పావన్నది కాదు, మన ఇంటి అమ్మాయి మీద నింద వేయిద్దని చెప్తున్నాను. మీకు అలాగే అనిపిస్తుంది, రేపు ఏదైనా జరిగితే అప్పుడు మీరే బాధపడతారు. అప్పుడే అక్కడికి వచ్చిన యశోదమ్మ, అవును బాధపడతాం, ఇప్పుడు చేసిన అన్నిటికీ బాధపడుతున్నాం, ఇంకా ఇంకా కూడా మా ఇంటికి శని పట్టాలి కదా. వల్లి అమ్మమ్మ వైపు కోపంగా చూస్తూ, అంటే నేను శనిలాగా మీ ఇంట్లో ఉన్నానా? అంతే కదా అని అరుస్తుంది. అక్కడికి అజయ్ వచ్చి, అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఈ గొడవ? వల్లి ఏడుస్తూ అజయ్ దగ్గరికి వెళ్ళి, చూసావా అజయ్, అమ్మమ్మ ఎలా మాట్లాడుతుందో, నేను శనిలాగా పట్టానంటే ఇంటికి. అరే మనవిడా, నేను తనలు అనలేదు, అనన్య అని అంటే వచ్చాను. అనన్య గురించి ఒక్క మాట మాట్లాడిన ఊరుకోను, నీ భార్యకి ఎలా చెప్పుకుంటావో చెప్పుకో అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అజయ్ వల్లిని చూస్తూ, నీకు ఇంట్లో విషయాలు నీకు అవసరం లేదు వల్లి, నీకు రెస్ట్ చాలా అవసరం. అనన్య సంగతి నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. అదేంటి అజయ్ అలా అంటావు? ఎప్పుడు ఇంటి కోసమే కదా పాకులాడతావు. యూఎస్కి వెళ్దామంటే వచ్చావా, అమ్మ నాన్న అంటావు. నేను మాట్లాడితే తప్పే ఉంది, అందుకే అనన్య గురించి చెప్పాను. నువ్వు ఇక్కడ ఉండట్లేదు కదా, నీకు ఇక్కడ ఇంటి పరిస్థితులు నీకు ఎలా తెలుస్తాయి? అనన్య ఇలాగే చేస్తుంది, ఎవరితోనూ తిరుగుతుంది, నేను చూశాను. రబ్బిష్గా మాట్లాడుకోవాలి. అనన్య గురించి నాకు బాగా తెలుసు. ఒక వ్యక్తితో మాట్లాడినంత మాత్రాన తిరగడం అనద్దు. నువ్వు అలాగే అనుకో, నీ ఇష్టం అని చెప్పేసి వల్లి తన గదిలోకి వెళ్తుంది. అజయ్ వాళ్ళ అమ్మని చూస్తూ, సారీ అమ్మ, వల్లి తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. మన అనన్య గురించి మనకు తెలీదా? తెలుసు, వల్లి ఎంత దురుసుగా ఉంటుందో తెలుసుకో అజయ్. ఇప్పుడు అనన్య విషయంలో పోయింది, రేపు నా విషయంలోకి వస్తుందని చెప్తున్నాను. తనని డెలివరీ అయ్యే వరకు ఇలాంటివి పట్టించుకోవద్దని చెప్పు. అమ్మ వదిలే ఈ విషయాలని, నువ్వు అనన్య అని వచ్చాక కూడా ఏం సీరియస్ అవ్వకు. నా బిడ్డ గురించి నాకు అన్నీ తెలుసు, నేనెందుకు సీరియస్ అవుతాను? నువ్వు ఎంతనో నాకు అనన్య కూడా అంతే. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటే అనన్య ఒక వ్యక్తితోటి ఇంట్లోకి వస్తుంది. ఆ వ్యక్తిని చూసిన అజయ్ మహా ఇద్దరు షాక్ అయిపోతారు. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.